నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ చికిట్టు బోర్ కొట్టింది. ఈ లోటును భర్తీ చేయడానికి రెండో పాటగా పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మోనికా అంటూ హుషారెత్తించిన ఈ బీట్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందా? పూజ ఇంతవరకు తెలుగులో తప్ప మరో భాషలో ఐటమ్ సాంగ్ చేయలేదు. రంగస్థలంతో ఐటమ్ గర్ల్ గా మారి F3లో వెంకీ వరుణ్ తేజ్ తో ఆడిపాడింది. కూలీ వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో ఐటమ్ సాంగ్ రావడంతో రాజీ పడకుండా చిందులేసింది. ఈ ఫాస్ట్ బీట్ ఐటమ్ కు అనిరుద్ ట్యూన్స్ ఇచ్చాడు. పూజ హీరోయిన్ గా నటించిన సినిమాలు ఎలాగూ హిట్ కావడం లేదు. సక్సెస్ ను ఐటమ్ సాంగ్ లో వెతుక్కుంటోంది. ఫేడ్ అవుట్ అయిందనుకున్న శ్రీలీల పుష్ప 2లో కిసిక్ అంటూ కన్నుకొట్టి బాలీవుడ్ ఆఫర్స్ ను తన్నుకుపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో 2 సినిమాలు చేస్తోంది. కూలీ కూడా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. కిసిక్ అంటూ పూజ కూడా క్లిక్ అవుతుందేమో చూడాలి మరి. పూజాది స్పెషల్ సాంగ్ అన్న పేరే కానీ ఈ అమ్మడి గెటప్ లో ఆ ప్రత్యేకమైన కళ కనిపించలేదు. తంబేలు మరో కావాలయ్య సాంగ్ అవుతుందని ఊహించారు. కావాలయ్య సాంగ్ అంతా తమన్నా మీదే సాగినా చివర్లో రజనీకాంత్ వచ్చి 4 స్టెప్పులేసి కిక్కెక్కించాడు. మరి ఈ కూలీ చివర్లో వచ్చి తనదైన స్టైల్లో మెరుస్తాడో లేదో చూడాలి. మోనికా సాంగ్ లో రజనీకాంత్ కనిపించకపోయినా చిందులేసిన నటుడెవరో చాలా మందికి తెలియడం లేదు. మంజమల్ బాయ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు శోభన్ షాహిర్ ఇలా చిందులేయడం షాక్ ఇచ్చింది. సాఫ్ట్ రోల్స్ చేసే షాహిర్ తో డాన్స్ తో ఎరగదీయించాడు దర్శకుడు లోకేష్. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లైంది. ఈ సందర్భంగా బాహుబలి రీయూనియన్ పేరుతో నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కలిశారు. కానీ అనుష్క తమన్నా కనిపించలేదు. దేవసేనగా కీ రోల్ పోషించిన అనుష్క ఎందుకు కనిపించలేదు? రాజమౌళి ఫ్యామిలీకి ప్రభాస్కి బాగా దగ్గరైన బొమ్మాలి బాహుబలి రీయూనియన్ సెలబ్రేషన్స్ కి ఎందుకు రాలేదు? ప్రభాస్ బయటకొచ్చి చాలా కాలమైంది. కన్నప్పలో రుద్రగా పవర్ఫుల్ క్యారెక్టర్ పోషించిన ప్రమోషన్ కి రాలేదు. అసలు ఈ మధ్య బయట కనిపించిందే లేదు. డార్లింగ్ తో ప్రొడ్యూసర్ దిగిన ఫోటో ఒకటి ఫౌజీ షూటింగ్ టైంలో లీక్ అయిన ఫోటో బయటకు రావడంతో స్లిమ్ గా తయారై మేకోవర్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ప్రభాస్ కొంట్లో బాలేదు, మోకాలు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ ఆపరేషన్ అంటూ వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. లీక్ అయిన స్టిల్స్ లో రీయూనియన్ ప్రభాస్ కటౌట్ ని చూసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అమరేంద్ర బాహుబలి బయటకొచ్చిన దేవసేన మాత్రం బయటకు రాలేదు. రాజమౌళి ఫ్యామిలీకి అనుష్క చాలా క్లోజ్. ఇక డార్లింగ్ తో డిఫరెన్సెస్ అనే మాటే ఉండదు. మేకర్స్ ఆమెను పిలవకపోవడం అనే క్వశ్చనే లేదు. మరి అనుష్క రీయూనియన్ కు ఎందుకు రాలేదంటూ పెద్ద చర్చ జరుగుతోంది. తమన్నా కూడా రాకపోవడంతో కొందరు లైట్ గా తీసుకున్నా అనుష్క ఉంటే ఆ నిండుతరమే వేరంటూ కామెంట్స్ వచ్చాయి. వెయిట్ తగ్గకపోవడంతో రాలేదా అన్న ప్రశ్న మొదలైంది. బాహుబలి రీయూనియన్ కే రాలేదంటే కొత్త సినిమా ఘాటీ ప్రమోషన్ కి రావడంపై అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. నిశ్శబ్దం తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్ లో భాగంగా ఒక్క ఈవెంట్ కూడా బొమ్మాలి రాలేదు. ప్రమోషన్ భారాన్నంతా నవీన్ తనపై వేసుకుని సోలో పర్ఫార్మెన్స్ తో సినిమాకు హైప్ తీసుకొచ్చాడు. 2 ఏళ్లుగా కనిపించిన బొమ్మాలి ఘాటీ ప్రమోషన్స్ కి వస్తుందా రాదా అన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ కి అనుష్క రాకపోయినా నవీన్ పోలిశెట్టి తనదనే స్టైల్లో ఎంటర్టైన్ చేస్తూ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాడు. ఘాటీలో అనుష్కదే లీడ్ రోల్ కావడంతో ప్రమోషన్ భారం ఆమెపైనే ఉంది. బాహుబలి రీయూనియన్ కి డుమ్మా కొట్టడంతో ఘాటీ ప్రచారానికి బొమ్మాలి రావడం కూడా అనుమానమేనా అనేది చూడాలి. తెలుగు సినిమా పాన్ ఇండియాను దాటిపోయింది. పెద్ద సినిమా అంటే ఇక నుంచి పాన్ ఇంటర్నేషనల్ మూవీనే. నిన్నటి వరకు పాన్ ఇండియా మూవీ కోసం హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం నుంచి నటీనటుల్ని దిగుమతి చేసుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇక నుంచి హాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నారు. వాళ్ళెవరో చూద్దామా? హాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకొచ్చే ట్రెండ్ పూరి జగన్నాథ్ తో మొదలైంది. లైగర్ కోసం ఏరి కోరి మైక్ టైసన్ ను తీసుకొచ్చాడు పూరి. పెద్దగా ఇంపార్టెంట్ లేని రోల్ ను టైసన్ కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఫ్లాప్ కావడంతో మైక్ టైసన్ కు మరో ఛాన్స్ దక్కలేదు. బాహుబలితో తెలుగు సినిమాను పాన్ ఇండియాకు, RRR తో పాన్ వరల్డ్ కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. జక్కన్న నెక్స్ట్ మూవీ కోసం హాలీవుడ్ వెయిట్ చేస్తున్నట్టుగా స్టార్ డైరెక్టర్స్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరూన్ చెప్పారు. హాలీవుడ్ యాక్టర్స్ తో పనిచేయడం జక్కన్నకు కొత్తేమీ కాదు. RRR లో జెన్నిఫర్ గా ఒలివియా మోరిస్, గవర్నర్ స్క్వాడ్ గా రే స్టీవెన్సన్, లేడీ స్క్వాడ్ గా క్యాథరిన్ బక్స్టన్ నటించారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ తీస్తున్నాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడన్న టాక్ వచ్చినా మెయిన్ విలన్ గా హాలీవుడ్ యాక్టర్ ని తీసుకుంటున్నాడట. క్రిస్ హెమ్స్వర్త్ పేరు వినిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన 41 ఏళ్ల క్రిస్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకడు. పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ పైనే. హాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవడం కోసం వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న యాక్టర్స్ పై ఫోకస్ పెట్టారు.
భారీ రెమ్యునరేషన్ ఇచ్చి హాలీవుడ్ నటీనటులనే తీసుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఇమేజ్ వస్తే నెక్స్ట్ స్టెప్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ పైనే. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకొచ్చే ప్రభాస్ సందీప్ వంగ సినిమా స్పిరిట్ కోసం కొరియన్ స్టార్ డాన్ లీని తీసుకుంటున్నాడట. ఈ హాలీవుడ్ స్టార్ కు ఆల్రెడీ కథ చెప్పిన సందీప్ పేరు అనౌన్స్ చేయాల్సిందే. లీడ్ రోల్స్ రెమ్యునరేషన్ కోసమే కోట్లు గుమ్మరిస్తున్నారు. హీరోకు 100 కోట్లు, డైరెక్టర్ కు 100 కోట్లతో పాటు హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన స్టార్లకు కూడా భారీగా మూట చెప్తున్నారు. దీంతో పాన్ వరల్డ్ మూవీస్ బడ్జెట్ 800 నుంచి 1000 కోట్లకు చేరుతోంది. రాజమౌళి, మహేష్, అట్లీ, బన్నీ, సందీప్ వంగ, ప్రభాస్ మూవీ స్పిరిట్ ఇలా ఏది తీసుకున్నా బడ్జెట్ 800 కోట్లకు తగ్గడం లేదు. హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్స్ తో అవుట్ అండ్ అవుట్ విఎఫ్ఎక్స్ తో అల్లు అర్జున్, అట్లీ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా దీపిక పేరును మాత్రమే ప్రకటించిన ఇంకో ముగ్గురికి చోటుంది. రష్మిక, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక విలన్ గా హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు బయటకొచ్చింది. ఆస్కార్ అందుకున్న విల్ స్మిత్ భారతీయ హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో అతిథిగా సందడి చేశాడు. కుబేరా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. రకరకాల స్ట్రీమింగ్ డేట్స్ కి గుడ్ బై చెప్తూ ఈ నెల 18న స్ట్రీమ్ అవుతుంది అన్న పోస్టర్ ని అమెజాన్ రిలీజ్ చేసింది. కుబేరా వచ్చి నెల రోజులు కాకుండానే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ తో శేఖర్ కముల 2 ఏళ్ల పాటు తీసిన కుబేరాకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు రైట్స్ ను 34 కోట్లకు అమ్మితే 40 కోట్లొచ్చింది. అయితే తమిళంలో మాత్రం భారీ నష్టాలు దెబ్బకొట్టాయి. వరల్డ్ వైడ్ గా 66 కోట్లకు అమ్మితే 68 కోట్లతో బ్రేక్ ఈవెన్ అయింది. బిచ్చగాడుగా ధనుష్ రస్టిక్ గెటప్ లో కనిపించాడు. తెలుగు ఆడియన్స్ కు ఇది కొత్తగా ఉన్నా తమిళ ఆడియన్స్ కు ఇదొక పెద్ద న్యూస్ లా అనిపించలేదు. ఇలాంటి రస్ట్ అండ్ రగ్డ్ లుక్ లో ధనుష్ ను చాలా సినిమాల్లో చూశారు తమిళు. అయితే నెగటివ్ టచ్ ఉన్న రోల్ పోషించిన నాకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావడానికి కుబేరా యూజ్ అయింది. కుబేరా తెలుగు వసూళ్లను పైరసీ దెబ్బతీసింది. వీకెండ్ లో ఆక్యుపెన్సీ చూస్తే 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే 140 కోట్లతో సరిపెట్టుకుంది. సినిమా రిలీజ్ అయిన రోజు కంటే సెకండ్ డే, రెండో రోజు కంటే థర్డ్ డే ఎక్కువ వసూళ్లను తెలుగు వర్షన్ రాబట్టింది. దీంతో సార్ తెలుగులో వచ్చిన 42 కోట్ల షేర్ ను కుబేరా దాటేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 40 కోట్లకే పరిమితమైంది. పాజిటివ్ టాక్ వచ్చినా పైరసీ ధాటికి కుబేరా నిలవలేకపోయాడు. బాహుబలికి 10 ఏళ్లంటూ చిత్ర యూనిట్ రీయూనియన్ చేసుకుంది. బాహుబలి అభిమానులు సినిమా జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అంతా బాగానే ఉన్న బాహుబలి ది ఎపిక్ మాత్రం ట్రోలింగ్ కి గురైంది. బాహుబలి 2 పార్ట్స్ ని కలిపి ఒకే పార్ట్గా అక్టోబర్ 31న రిలీజ్ చేసే ది ఎపిక్ పై ఎలా ట్రోలింగ్ జరుగుతుందో చూద్దామా. బాహుబలి 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 6 గంటల సినిమాను 3 గంటల సినిమా బాహుబలి ది ఎపిక్ గా తీసుకొస్తారని అందరూ ఊహించారు. మూల కథ చెడకుండా, కథనం తేడా రాకుండా కొన్ని సీన్స్, ఫైట్స్, సాంగ్స్ తీసేసి రిలీజ్ చేస్తారనుకుంటే బుక్ మై షోలో 5 గంటల 27 నిమిషాల సినిమాగా పోస్టర్ కనిపించింది. అక్కడి నుంచి ఈ ఎపిక్ ని రకరకాలుగా ఆడేసుకున్నారు నెటిజన్లు. బాహుబలి ఎపిక్ 5 గంటల 27 నిమిషాలతో రిలీజ్ అయితే ఇక సగం రోజు అయిపోయినట్టేనని కొందరు, 2 ఇంటర్వెల్స్ ఇస్తారా, ఇంటి నుంచి క్యారేజీలు తీసుకురావాలంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఎంత బ్లాక్ బస్టర్స్ మూవీస్ అయినా దాదాపు 6 గంటలు భరించడం కష్టమన్నారు. ఇంకొందరైతే బాహుబలి ఎపిక్ ని ఎన్టీఆర్ దానవీర సూరకర్ణతో పోల్చారు. డివిఎస్ కర్ణ 4 గంటల 17 నిమిషాలతో రిలీజ్ అయింది. మరో కర్ణ అంటూ పోస్టులు పెట్టారు. బుక్ మై షోలో బాహుబలి ఎపిక్ నిడివిపై చిత్ర యూనిట్ స్పందిస్తూ కంగారు పడకండి, మీ టైం అంతా తీసుకోం, ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు రన్ టైం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ మ్యాచ్ 3 గంటల 15 నుంచి 3:30 గంటల వరకు జరుగుతుంది. ఈ మధ్య వచ్చిన పుష్ప 2, యానిమల్, కుబేరా 3 గంటల రన్ టైంతో రిలీజ్ అయ్యాయి. దీంతో బాహుబలి ఎపిక్ కూడా ఇదే నిడివితో వస్తోందంటూ ఆడియన్స్ ఊపిరి పీల్చుకున్నారు.